హల్లెలూయా. చాలా కాలం క్రిందట నాకు సేవ ఆరంభ దినాల్లో నేను కొంతకాలం ఇక్కడ కడపలో పనిచేస్తే నేను దేవుని సేవ చేశాను. అప్పుడు షాపింగ్ చేయాలంటే నేను ప్రొద్దుటూరు వచ్చేవాడిని. ఇక్కడ బట్టలు బాగా దొరుకుతాయి కాబట్టి షాపింగ్ చేయాలంటే నేను ప్రొద్దుటూరు వచ్చేవాడిని. ఒకరోజు వచ్చి ప్రొద్దుటూరులో షాపింగ్ చేసుకొని క్రిస్మస్ సందర్భం. అది షాపింగ్ అంటే నా కోసం కాదు, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం, నన్ను అభిమానించే వాళ్ళ కోసం, సేవలో నాకు సహకారంగా ఉన్న వాళ్ళ కోసం చాలా బట్టలు అవన్నీ కొనుక్కొని బైక్ మీద నేను నాతో పాటు ఇంకొక తమ్ముడు ఇద్దరు కలిసి బైక్ మీద వెళుతున్నాం. నాకు పర్టికులర్గా ఆ ఏరియా అంతా గుర్తులేదు కానండి, సిటీ దాటిన తర్వాత మన ప్రొద్దుటూరు నుండి కడప వెళుతున్నాను. నేను వెళుతున్నప్పుడు ఎందుకు నాకు సడన్గా గుర్తుకొచ్చింది కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. బయలుదేరి వెళుతున్నప్పుడు సడన్గా ఎక్కడో పెట్రోల్ బంక్లోకి వెళ్ళడం వరకు తెలుసు. నాకు పెట్రోల్ బంక్లో వెళ్ళి పెట్రోల్ పట్టించేంత వరకు తెలుసు. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదండి. కొంత దూరం ఒక 15 మినిట్స్ అలాగే బైక్ తోలేను. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించింది తెలీదు నాకు, వాళ్ళకి పైసలు ఇచ్చింది నాకు తెలీదు, ఆ తర్వాత బండి స్టార్ట్ చేసింది తెలీదు. ఒక 15 మినిట్స్ నేను ప్రయాణం చేసుకున్నట్టు కూడా నాకు తెలియదు, ఇప్పటికీ తెలీదు. నేను ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తున్నాను, కానీ ఎందుకు మరి నాకు గుర్తు కూడా రావట్లా. ఒక 15 మినిట్స్ నేను ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను. నాతో పాటు ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ప్రయాణం చేసుకెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. నాకు ఒక రోడ్డు ప్రమాదం జరిగి, యాక్సిడెంట్ జరిగి నేను పడిపోయాను, రోడ్డు మీద పడిపోయాను. నాకు గుర్తులేదు, జ్ఞాపకం కూడా లేదు, ఏ విషయం గుర్తులేదు నాకు. ఆ తర్వాత నాతో ఉన్న బ్రదర్ తీసుకెళ్ళి, తమ్ముడు నాతో ఉంటే ఆ తమ్ముడు తీసుకెళ్ళి ఒక బండ మీద కూర్చోబెట్టాడు, ఒక రాయి మీద కూర్చోబెట్టాడు. నాకు ఇవే వివరాలు తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగి ఒక 15 మినిట్స్ లేకపోతే ఒక 20 మినిట్స్ ముందే తెలుసు నాకు. పెట్రోల్ బంక్లో వెళ్ళి పెట్రోల్ పట్టించిన వరకే తెలుసండి. ఆ తర్వాత ఏం జరిగిందో, నాకు ఎలా దెబ్బ తగిలిందో, బండి నుండి ఎందుకు కింద పడ్డానో కూడా నాకు తెలీదు. అది జరిగిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నాకు స్పృహ లేదు, జ్ఞాపకం కూడా లేదండి. అలాగే కూర్చొని ఉన్నానంట. ఆ తర్వాత తమ్ముడు వెళ్ళి మాట్లాడుతుంటే నేను పలకట్లేదంట. అప్పుడు ఫోన్లో అవన్నీ కూడా పెద్దగా లేవు కదండి. అప్పుడు వెళ్ళి ఆ కాయిన్ బాక్స్ నుండి కడపలో ఉన్న విశ్వాసులు ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు హడావుడిగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన చాలాసేపుకి వాళ్ళందరూ పలకరిస్తున్నారు, కానీ నాకేం గుర్తులేదు. ఆ తర్వాత నేను ఇంచుమించు ఒక 1 అవర్ తర్వాత, నాకు ప్రమాదం జరిగిన 1 అవర్ తర్వాత నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చింది ఎవరు తెలుసండి? దైవజనులు యేసన్ గారు నాకు గుర్తుకొచ్చారు. దైవజనులు యేసన్, నేను ఎవరిని అని నాకు నేనే ప్రశ్న వేసుకుంటూ నేను ఎవరిని ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అని నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటుంటే అప్పుడు నాకు ముందు గుర్తుకొచ్చింది దైవజనులు యేసన్ గారు. మా అమ్మ గుర్తుకు రాలేదు, మా నాన్న గుర్తుకు రాలేదండి. దైవజనులు యేసన్ గారు గుర్తుకొచ్చారు. నేను ఎవరిని అంటే యేసన్ గారు మినిస్ట్రీస్లో సేవ చేసేవాడిని కదా. నేను ఎవరిని అంటే నేను అబ్రహం పాస్టర్ కదని అట్లా నాకు మరలా మెమరీ, ఆ జ్ఞాపకం అనేది వచ్చిందండి. అలాంటి ఒక భయంకరమైన ప్రమాదాల నుండి దేవుడు నాకు ఇదే ప్రొద్దుటూరులో నుండి దేవుడు కాపాడాడు. ఆనాడు నా దేవుడు నాకు తోడుగా ఉండకపోయింటే మేబీ ఆ రోజు నా జీవితానికి చివరి రోజు కావచ్చు.